హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటుదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4th టెస్ట్ మ్యాచ్ ఆల్రెడీ 3 టెస్ట్ మ్యాచ్లు అయితే అయిపోయాయి. మొత్తం 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఆల్రెడీ 3 మ్యాచ్లు అయిపోయినాయి. ఆ 3 2 ఇంగ్లాండ్ గెలిచింది, ఒక మ్యాచ్ మన టీమిండియా గెలిచింది. సో ఈ సిరీస్ ఇంకా అలా ఉండాలంటే ఖచ్చితంగా మన టీమిండియా ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ అనేది ఈక్వల్ అవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా మన టీమిండియా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఈ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ అయితే ఎలైవ్ అయితే ఉంటుంది, గెలవడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఈ మ్యాచ్కి తోడిపోతే మాత్రం ఇక సిరీస్ అనేది ఇంగ్లాండ్ ఆల్మోస్ట్ గెలిచేసినట్టు అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి మరి మనోళ్ళు ఏ విధంగా కంబ్యాక్ చేస్తారు, మరి ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. చెప్పాలంటే 3 మ్యాచ్లు మన టీమిండియానే గెలవాల్సింది. బట్ మనోళ్ళు చేతులారా మిస్ అయితే చేసుకున్నారని చెప్పుకోవచ్చు. బట్ ఇంకా ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి మాంచెస్టర్లో జరగబోతుంది, ఓల్డ్ టర్ఫర్డ్లో. మరి ఇక్కడ యూజువల్ వికెట్ చూసుకుంటే మరి చాలా ఎక్స్పర్ట్ చెప్తున్నారు ఏంటంటే బౌన్స్ ఉంటుంది, మంచి క్యారీ అయితే ఉంటుంది. సో కాబట్టి జోఫ్రా ఆర్చర్ తగ్గట్టు మరి పిచ్ని అయితే వాళ్ళైతే క్రియేట్ చేస్తున్నారు, అక్కడ రూమర్స్ అయితే వస్తున్నాయి. ఒక్కసారి ఇక్కడ స్టార్స్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం 86 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 32 టైమ్స్ గెలిచిళ్ళు, సెకండ్ బ్యాటింగ్ వేసి 17 టైమ్స్ మాత్రమే గెలిచిళ్ళు. ఇక ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 331, సెకండ్ ఇన్నింగ్స్ ఆవరేజ్ స్కోర్ చూసుకుంటే 275, థర్డ్ ఇన్నింగ్స్ ఆవరేజ్ స్కోర్ చూసుకుంటే 226, ఫోర్త్ ఇన్నింగ్స్ ఆవరేజ్ స్కోర్ చూసుకుంటే 169. ఇక మన టీంలో రికార్డు ఇక్కడ ఏమాత్రం కూడా బాగా అయితే లేదు, ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు ఇంతవరకు. 9 మ్యాచ్లు ఆడింది, 5 మ్యాచ్లు డ్రా చేసుకుంది, 4 మ్యాచ్లు అయితే ఓడిపోయింది. సో మరి ఫస్ట్ విజయం ఈ మ్యాచ్లో వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక ఈ మ్యాచ్కి మరి వర్షం ముప్పు కూడా మనకైతే కనబడుతుంది. మధ్యలో ఖచ్చితంగా ఇంటరాప్షన్స్ అయితే ఉంటాయి. ఒకలేట పిచ్లో గ్రాస్ అయిన బౌన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓవర్కాస్ట్ కండిషన్స్ కూడా ఫాస్ట్ బౌలర్కి అయితే హెల్ప్ ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఇక టీం విషయానికి అయితే ఫస్ట్ మనం ఇంగ్లాండ్ టీం చూసుకుంటే మరి ఇంగ్లాండ్ ఆల్రెడీ వాళ్ళ కాంబినేషన్ అయితే ప్రకటించింది. అక్కడ షోయబ్ బషీర్ ప్లేస్లో లైమ్ డౌసన్ అయితే తీసుకొస్తున్నారు. లయన్ డామ్సన్ ఇంతవరకు టెస్ట్ క్రికెట్ వచ్చేసి 3 మ్యాచ్లు ఆడిండు, 3లో 7 వికెట్లే తీసుకున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ అని చెప్పుకోవచ్చు. మరి డొమెస్టిక్లో చాలా బెటర్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అండ్ ఆల్రౌండర్గా కూడా చాలా బెటర్గా రాణిస్తున్నాడు. కాబట్టి ఇతనికి మళ్ళీ కాల్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారని ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఓవర్లో చూసుకుంటే ఇంగ్లాండ్ ఆల్రెడీ 2 గెలిచింది, మంచి పటిష్టమైన ప్లేస్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. కొంచెం ప్రెజర్ అయితే తక్కువ అయితే ఉంటుంది ఈ మ్యాచ్లో వీళ్ళకైతే. బట్ ఎనీవే అక్కడ చూసుకుంటే వీళ్ళ దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి, బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని. సో మరి వాటిని ఏ విధంగా రెక్టిఫై చేసుకుంటారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా మరి అక్కడ స్టోక్స్ చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేసిండు అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. అండ్ బ్యాటింగ్లో చూసుకుంటే అక్కడ జో రూట్ కూడా సెంచరీ అయితే కొట్టిండు. సో కాబట్టి ఇద్దరు వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ చేసిళ్ళు అండ్ మ్యాచ్ కూడా గెలిచిల్లు అని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో కూడా అదే ఫామ్ని కంటిన్యూ చేయాలని వాళ్ళిద్దరైతే చూస్తారు. ఇక వాళ్ళకి తోడుగా జోఫ్రా ఆర్చర్ మరి ఇక్కడ పిచ్ కూడా అతనికి తగ్గట్టు అయితే క్రియేట్ అయితే ఇస్తున్నారు, మంచి గ్రాస్తో బౌన్స్ ఉండేటట్టు. సో కాబట్టి అతను కూడా ఐడియల్ కండిషన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక తనతో పాటు క్రిస్ వోక్స్ కానీ బ్రైడన్ కార్డ్స్ కానీ వీళ్ళు కూడా ఎఫెక్టివ్గా ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక బ్యాటింగ్లో చూసుకుంటే వాళ్ళ ఓపెనర్స్ కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నప్పుడు కూడా డౌన్ ది ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అక్కడ హర్రీ బ్రూక్ కానీ జెమీ స్మూత్ కానీ చాలా బెటర్ రాణిస్తున్నారు ప్రతి మ్యాచ్లో కూడా కన్సిస్టెంట్గా. ఓవరాల్గా చూసుకుంటే మరి బ్యాలెన్సింగ్గా కనబడుతుంది. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫైనల్గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే జాక్ క్రౌలీ అండ్ బెన్ డకెట్ ఓపెనింగ్లో బలుకు దిద్దారు. 3లో ఒలీ పప్పు, 4లో జో రూట్, 5లో హరీ బ్రూక్, 6లో బెన్ స్టోక్స్, 7లో జెమీ స్మిత్, 8లో లయమ్ డేవసన్, 9లో క్రిస్ వోక్స్, 10లో బ్రైడన్ కార్డ్స్, 11లో జోఫ్రా ఆర్చర్. సో ఓవరాల్గా చూసుకుంటే అక్కడ షోయబ్ బషీర్ ప్లేస్లో లయమ్ డౌసన్ అయితే తీసుకొచ్చారు. ఇక మరోవైపు మన టీంలో చూసుకుంటే మరి మన టీం మీద ఎలాంటి ప్లేయింగ్తో వెళ్తుంది, ఇంకా సస్పెన్స్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఇంజురీస్ అయితే అయినాయి అని చెప్పుకోవచ్చు ప్లేయర్స్కి. సో కాబట్టి లాస్ట్ మినిట్ దాకా మన అయితే ఆలోచిస్తారు. మరి రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేస్తాడా చేయడా అనేది కూడా ఇంకా డౌట్గానే కనబడుతుంది. బట్ రీసెంట్ రూమర్స్ ఏంటంటే ఖచ్చితంగా రిషబ్ పంత్ ఫిట్ అయిండు, మరి వికెట్ కీపింగ్ కూడా చేస్తాడని అక్కడ రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ ఇంకా ఆఫీషియల్గా అయితే ఎటువంటి డిక్లేర్ అయితే కాలేదు కాబట్టి ఇంకా మనకి డౌట్గా కనబడుతుంది. ఇక ఫాస్ట్ బౌలింగ్లో చూసుకుంటే ఆకాశదీప్ పేస్లో ఖచ్చితంగా అక్కడ అన్షుల్ కాంబోజ్ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు అండ్ అన్షుల్ కాంబోజ్ అయితే ఉన్నాడు ప్రస్తుతానికి చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్లో.
ఖచ్చితంగా మరి అక్కడ ప్రసిద్ధ్ కృష్ణ మరి తెలుసుగా ఫస్ట్ 2 మ్యాచ్లు ఆడి కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసిండు. సో కాబట్టి ఖచ్చితంగా అంశుల్ కంబోజ్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. మీరు అనొచ్చు అక్కడ మరి ప్రసిద్ధ్ కృష్ణ హైట్ ఉంది, బౌన్స్ ఉంది, క్యార్ ఉంటుంది, ఈ పిచ్ కూడా అలానే రెడీ చేస్తున్నా అంటే మరి అలా కూడా ఆలోచించే అవకాశం అయితే కనబడుతుంది. బట్ ఎనీవే అంశుల్ కంబోజు ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది ఈ మ్యాచ్ అనేది. ఇక వికెట్ కీపింగ్ చేయకపోతే గిట్ట ఖచ్చితంగా ధ్రువ్ జురెల్ ఈ మ్యాచ్ అయితే ఆడతాడు. ఇన్ ప్లేస్ ఆఫ్ కరుణ్ నాయర్ ఆర్ నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఇంజూర్ అయింది కాబట్టి మరి అతని ప్లేస్లో శార్దుల్ ఠాకూర్ని తీసుకురావాలి లేదంటే ధ్రువ్ జురెల్ని తీసుకురావాలనేది కూడా మనకి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే కనబడుతుంది. ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్లో ధ్రువ్ జురెల్ వస్తే గిట్ట ఖచ్చితంగా కరుణ్ నాయర్ అయితే నెంబర్ 3 కంటిన్యూ అవుతాడు. సో ఓవరాల్గా చూసుకుంటే కాంబినేషన్ అనేది చాలా అంచనా డిస్టర్బ్ అయిందని చెప్పుకోవచ్చు లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి చూసుకుంటే. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు కూడా కాంబినేషన్ అనేది చాలా అంచనా బెటర్గా మనకైతే కనబడేది. బట్ ఇంజురీస్ కారణంగా కాంబినేషన్ మొత్తం డిస్టర్బెన్స్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్లీ ఒకసారి ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి ఎస్ఎస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్, 3లో కరుణ్ నాయర్ 6, సాయి సుదర్శన్ 6, వాషింగ్టన్ సుందర్, 4లో శుభ్మన్ గిల్, 5లో రిషబ్ పంత్, 6లో రవీంద్ర జడేజా, 7లో ధ్రువ్ జురెల్, 8లో శార్దుల్ ఠాకూర్, 9లో అంశుల్ కంబోజ్, 10లో జస్ప్రీత్ బుమ్రా అండ్ 11లో మొహమ్మద్ సిరాజ్. సో ఓవరాల్గా చూసుకుంటే కాంబినేషన్ అనేది చాలా బెటర్గా కనబడుతుంది. బట్ అంశుల్ కంబోజ్ ఏ విధంగా రాణిస్తాడు? ఒకవేళ శార్దుల్ ఠాకూర్ మనకి ఇంకొక ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలింగ్ కావాలనుకుంటే ఖచ్చితంగా శార్దుల్ ఠాకూర్ వైపు వెళ్ళొచ్చు. లేదంటే కరుణ్ నాయర్ ఆడతాడు, ధ్రువ్ జురెల్ నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్లో కూడా ఆడతాడు. సో ఆ విధంగా కూడా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. బట్ ఎనీవే ఓవరాల్గా చూసుకుంటే కాంబినేషన్ ఎట్లున్నా కానీ మనలో 100% ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ అయితే ఎలైవ్ అయితే ఉంటుంది. ఇక మెయిన్గా ఈ మ్యాచ్లో పర్ఫార్మ్ చేసే ప్లేయర్స్ వచ్చేసి శుభ్మన్ గిల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ అయితే ఇనిషియేట్ తీసుకొని ఖచ్చితంగా మరి రిస్కీ షాట్స్ లేకుండా ఆడితే బెటర్ అయితే ఉంటుంది. సెకండ్ మ్యాచ్లో మనం చూసినాగా ఎలాగ అయితే ఆడిండో అలాంటి కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒక ఎండులో శుభ్మన్ గిల్ లాస్ట్ ఉంటే బెటర్ అయితే ఉంటుంది. ఇక శుభ్మన్ గిల్ తోడుగా ఓపెనర్స్ మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఆ న్యూ బాల్ అయితే సియావ్ అయితే వేయాలి. ఖచ్చితంగా కేఎల్ రాహుల్ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ దగ్గర నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా ఎస్ఎస్వి జైస్వాల్ రేరుగా చూస్తాం మరి 2 ఇన్నింగ్స్లలో డిసప్పాయింట్ చేయడం. సో కాబట్టి ఖచ్చితంగా ఎస్ఎస్వి జైస్వాల్ మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత అక్కడ మెయిన్గా చూసుకుంటే మరి అక్కడ ఫాస్ట్ బౌలింగ్లో మనం ఇంతమంది చెప్పుకున్నాం. జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ ఇద్దరు కూడా క్రూషియల్గా ఉండబోతున్నారు. ఒకవేళ గ్రీన్ టాప్ ఇస్తే గిట్ట వికెట్ అనేది. ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్ మాత్రం మన టీంలోకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ ఎలెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.